జిల్లేడు చెట్టు దగ్గరికి తెల్ల ఆవాలు పిడికడు పట్టుకొని వండి పోయి నరసింహస్వామి వారి స్తోత్రము అనేటువంటి చదవండి. ఏదైనా సరే నాన్న సహజంగా వస్తుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. అలా నరసింహస్వామి వారిది ఒక శ్లోకం చదవండి. అది ఒక 5 సార్లు కావచ్చు, 11 సార్లు కావచ్చు, 21 సార్లు కావచ్చు, మీ శక్తి కొద్దీ చదవండి. చదివిన తర్వాత ఆ పిడికెడు తెల్ల ఆవాలని చెట్టు మొదట్లో పోయండి. జిల్లేడు చెట్టు మొదట్లో తెల్ల ఆవాలని పోసేయండి. మీరు పట్టుకొని చదివారు కదా, పట్టుకొని చక్కగా చదివిన తర్వాత ఆ చెట్టు మొదటిలో ఇలా ఆ తెల్ల ఆవాలు వదిలేసేయండి. వదిలేసి మీరు మనసులో చక్కగా దండం పెట్టుకోండి. మీరు మీ మనసులో కోరిక ఏదైతే ఉందో, అనవసరంగా డబ్బు ఖర్చు అవ్వకూడదని, అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అని, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలి అని, సహజంగా ఇవే కదా. ఎవరైనా నిత్య జీవితంలో సుఖ సంతోషాలకి లోటు ఉండకూడదు. డబ్బు ఒక్కటే ప్రధానం కాదు నాన్న. ఎంత డబ్బున్నా మానసిక ప్రశాంతత కావాలి ఎవరికైనా. సో అలాంటి మానసిక ప్రశాంతత అనేది లభ్యం అవటం కోసం కూడా చక్కగా ఇది సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటుగా శ్రీచక్రం అన్న దైవిక వస్తువును కూడా కలెక్ట్ చేసుకొని మీ మనసులో ఒక కోరిక అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరచండి. అమ్మవారి దేవల్ల ఆ కోరిక అనేటువంటిది తప్పనిసరిగా నెరవేరుతుంది.